హైదరాబాద్ నగర బ్రాండ్ ఇమేజ్ పెంచడంలో సినీ రంగానికి కూడా చాలా ముఖ్యమైన పాత్ర. భారతీయ సినిమాలో ఇప్పుడు టాలీవుడ్ చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అటువంటి సమయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సినీ రంగానికి దూరం అవుతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. విషయానికి వస్తే పుష్ప 2 సినిమా కలెక్షన్స్ 1600 కోట్లు దాటిపోతే అదంతా తమకే వచ్చినట్లు అభిమానులు సంతోషిస్తున్నారు. పుష్ప 2 అన్ని రికార్డులు బద్దలు కొట్టేస్తుంటే అభిమానులు పులకించిపోతున్నారు. అయితే పుష్పరాజ్ ఎవరు ఊహించని ఓ కొత్త ఇబ్బంది కూడా తెచ్చిపెట్టాడు. సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందగా ఆమె 13 ఏళ్ల కుమారుడు శ్రీతేజ్ నేటికి ఆసుపత్రిలో మృత్యుతో పోరాడుతూనే ఉన్నాడు. ఈ ఘటనపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి శాసనసభలో ప్రస్తావిస్తూ ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి బెనిఫిట్ షోలు, ప్రివిలేజ్ షోలు ప్రదర్శించుకుంటామంటే కుదరదు. నేను ఈ సీఎం కుర్చీలో ఉన్నంతకాలం ఇకపై ఏ సినిమాకి ప్రివిలేజ్ షోలను అనుమతించే ప్రసక్తే లేదు అని బాంబు పేర్చారు. పుష్ప 2 ప్రివిలేజ్ షోకి మొట్టమొదట రేవంత్ ప్రభుత్వమే అనుమతినిచ్చింది. ఆ 2 షోలకు టికెట్ ధరపై అదనంగా 800 పెంచి వసూలు చేసుకునేందుకు అనుమతినిచ్చింది కూడా. కానీ సంధ్యా థియేటర్ వద్ద జరిగిన విషాద ఘటన రేవంత్ రెడ్డి ఆలోచనని పూర్తిగా మార్చేసింది. దీంతో త్వరలో విడుదలవబోతున్న గేమ్ చేంజర్, సంక్రాంతికి వస్తున్నాం, డాకు మహారాజ్, రాజా సబ్, విశ్వంభర వంటి పెద్ద సినిమాలన్నీ నష్టపోతున్నాయి. పెద్ద సినిమాలకు అనుమతి ఇచ్చి ఈ విధంగా విమర్శల పాలవడం కంటే అనుమతించకపోవడమే మంచిదని ఏపీ ప్రభుత్వం కూడా అనుకున్నా ఆశ్చర్యం లేదు. కనుక పుష్పరాజ్ వచ్చి మొత్తం గేమ్ చేంజ్ చేసేసాడన్నమాట. సో ఈ రోజు ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి ఈ రోజు కూడా ఆర్థిక పరమైన విషయాల్లో కానీ దీంట్లో కానీ వాళ్ళు ఎవరు పెద్దగా ఆసక్తి, కనీసం సినిమా వాళ్ళు ఒక్కరోజు అతను పొయ్యి వస్తే సినీ ప్రముఖులందరూ అతని ఇంటికి వెళ్ళి అతనికి మొత్తం ఏదో కాళ్ళు చేతులు యాక్సిడెంట్లో పోయినట్టు కన్నీళ్లు గారుస్తారు. ఈ సినీ ప్రముఖులు ఒక్కరైనా హాస్పిటల్కి పోయినరా అధ్యక్ష? నేను సూటిగా తమ ద్వారా సినీ ప్రముఖులను నేను అడుగుతున్నా అధ్యక్ష. తల్లి చనిపోయి 9 సంవత్సరాల పిల్లగాడు బ్రెయిన్ డెడ్ అయ్యి ఆక్సిజన్ అందక 20 రోజుల నుంచి హాస్పిటల్లా కోమాలో ఉంటే ఈ సినీ ప్రముఖులు ఒక్క రోజు కోసం పోలీస్ స్టేషన్ పోయిన ఇంటికాడ క్యూ కట్టి ప్రభుత్వాన్ని తిడుతున్నారు, నన్ను తిడుతున్నారు, అతన్ని పరామర్శిస్తున్నారు. ఏమైంది అధ్యక్ష? అతను కాలు పోయిందా, కన్ను పోయిందా, చేయి పోయిందా, ఏమైనా కిడ్నీలు దెబ్బతిన్నా, ఏమైంది? అతన్ని ఇంతమంది సినీ ప్రముఖులు పరామర్శించారు, కలిసిండ్రు, అభినందించారు. కానీ ఆ పిల్లగాన్ని కనీసమన్నా పరామర్శించడానికి సినీ ప్రముఖులు ముందుకు రాలేదంటే సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖులు ఏం ఆలోచన చేస్తుండ్రో, ఏం కోరుకుంటుండ్రో నాకైతే తెలియదు. 100% जो भी अकबरुद्दीन ओवैसी साहब ने जो मुद्दा उठाए वो मुद्दा के लिए मैं ये बात कह रहा हूँ, सचमुच बोल रहा हूँ, ये शर्म की बात है. 20 दिन के बाद भी एक दिन के लिए उनको पुलिस स्टेशन को लेकर गए तो हाई कोर्ट भी इमीडिएट अजर्नमेंट मोशन, लंच मोशन ले लिए, उनका बेल भी दे दिए, सब कुछ है. आधी रात को 11-12 बजे अपने लोग बोल रहे थे जेल का दरवाजा खोलो, 12 बजे उनको छोड़ो. अरे भाई कहाँ है प्रोविजन? कहाँ से छोड़ू मैं?